నా పేరు ఉషశ్రీ. నేను ఎక్స్ డైరెక్టర్ అండ్ సీనియర్ వాలంటీర్ ఫ్రమ్ రోషన్. సో ఈరోజు సిగ్నిఫికెన్స్ ఏంటంటే సెప్టెంబర్ 10 ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పరిగణిస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు, అటు గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ వివిధ రకాల కార్యక్రమాలు చేసి అవేర్నెస్ పెంచుతారు. దేని గురించి అవేర్నెస్ అంటే ఆత్మహత్యని ఎలా నివారించాలి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్. అంటే మనము ఆత్మహత్యని చూసే దృక్కోణం మారాలి. అంటే మన సమాజంలో చాలా స్టిగ్మా ఉంది. మానసికంగా ఏదైనా బాధపడి ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా, సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినా కూడా అదొక రకంగా సమాజం అంత తొందరగా స్వీకరించదు, వారిని వెలివేయడం. కానీ దీనివల్ల చాలామంది హెల్ప్ తీసుకోవడానికి చాలా హెసిటేట్ చేస్తారు. ఆ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి ఇండివిజువల్కి, సమాజంలో రకరకాల మనుషులకి. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? బాడీలో మనకు అన్ని అవయవాలకి జబ్బులు వచ్చినట్లుగానే మన మానసికంగా బ్రెయిన్ కూడా జబ్బులు వస్తాయి. రకరకాల హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, మనం ఫేస్ చేసే జీవితంలో, దైనందిన జీవితంలో ఫేస్ చేసే కష్ట సుఖాలు, అవన్నీ చూసిన తర్వాత మనం మనోధైర్యం కోల్పోతాం చాలా సిచ్యువేషన్స్. సో వాటి నుంచి మనం సహాయం తీసుకుని ఎలా బయటికి రావాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టడమే ఈరోజు ఉద్దేశం. ఇక్కడ మేము సెప్టెంబర్ 10 అనే ఒక సినిమాని గ్రూప్ కెప్టెన్ జీజే రావు గారు తీశారు. ఇట్స్ ఆల్ ఓరియంటెడ్ టువర్డ్స్ హౌ టు ప్రివెంట్ సూసైడ్స్ సమాజంలో. సో ఆ సినిమాని మేము ఇక్కడ ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసి శ్రీవల్లి గారు డీసీపీ సెంట్రల్ జోన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. అంతేకాకుండా రకరకాల వివిధ సంస్థల నుంచి స్కూల్స్, కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇన్వైట్ చేసి దీని గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇది ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా సెప్టెంబర్ 10 అనేటువంటి చిత్రాన్ని జీజే రావు గారి ప్రొడక్షన్లో రామకృష్ణ గారు, సాయి ప్రకాష్ గారు డైరెక్షన్లో చేసినటువంటి మూవీని చూడడం జరిగింది. ఎంతో అద్భుతమైన మెసేజ్, క్యాచీగా ఉంది. ఏదైతే సూసైడ్ గురించి మాట్లాడడం గురించి, దాని గురించి డిస్కషన్ చేయడం గురించి ఒక స్టిగ్మా ఏదైతే ఉంటుందో అది పోగొట్టడానికి ఇటువంటి అవేర్నెస్ కల్పించేటువంటి చిత్రాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా రీజన్స్ ఫర్ సూసైడ్స్ ఫార్మర్స్లో కానీ, స్టూడెంట్స్లో కానీ, యంగ్స్టర్స్లో కానీ దాని రీజన్స్ ఏంటి, వాటిని ఎట్లా ఎదుర్కొనాలి, వాటిని ఎట్లా అధిగమించాలి, ప్రాబ్లమ్స్ని అధిగమించి లైఫ్లో ఎట్లా సక్సీడ్ అవ్వాలి, అండ్ దట్ సూసైడ్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ అని చెప్తూ ఈ సినిమాని తీసిన ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, అట్లనే రోషిని ట్రస్ట్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తుందో మన రాష్ట్రంలో ఈ సినిమా స్క్రీనింగ్ గురించి వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. ముఖ్యంగా సూసైడ్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్ ఫర్ డెత్స్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. ముఖ్యంగా మహిళలు, స్టూడెంట్స్, తర్వాత యువకులు, బిజినెస్ పీపుల్, ఫార్మర్స్, ఇలా వేరియస్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ వయస్సులకు చెందిన వాళ్ళు కూడాను మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా క్షణికావేశంలో ఏం చేయాలో తెలియక, షేర్ చేసుకోవడానికి ఎవరూ లేక, పంచుకోవడానికి కేర్ తీసుకునే వాళ్ళు ఎవరూ లేక, నిరాశ నిస్పృహల్లో తీసుకునేటువంటి ఒక స్టెప్ ఏదైతే ఉందో సూసైడ్ అనేది, అది ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటుంది. ఇట్ ఈస్ నాట్ a crime by the individual, it is in fact a crime by the society that we are not there for them, that as a family, as a friend, as a community, we are not with them to listen to them, to be empathetic to them. So we all have to ensure that మన ఇంట్లో పిల్లలు లేదా మన స్నేహితులు లేదా ఒక కపుల్లో ఉంటే పార్ట్నర్స్, ఒక ఫ్యామిలీలో మెంబర్స్, కలీగ్స్, వీళ్ళందరితో కూడాను మనము ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటుందో, ఎప్పుడైతే మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వినడానికి, వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే
చెప్పుకోలేనప్పుడు ఎందుకు అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనుక తప్పకుండా సూసైడ్స్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము. రోషిని ట్రస్ట్ ఏదైతే హెల్ప్ లైన్ ఆర్గనైజ్ చేస్తుందో ఈ హెల్ప్ లైన్ అనేది ఖచ్చితంగా చాలా అవసరం ఈ రోజుల్లో. ఎనానిమస్గా ఉంటూ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో కాల్ చేసినా కూడా సూసైడ్కి సంబంధించి ఆలోచనలు వచ్చినప్పుడు ఇటువంటి ఎనానిమస్ హెల్ప్ లైన్కి కాల్ చేసి వారి సహాయం తీసుకోవడం కూడా సూసైడ్ ప్రివెన్షన్కి ఎంతో దోహదపడుతుంది. ఐ విష్ more and more activities are taken up by Roshni Trust in this field and save more lives because every life matters. Thank you.